హలో అండి అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజులు అవుతుందండి పులిహోర చేసుకొని. ఇక అందుకనే ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. పులిహోరకి చక్కగా ఆయిలు, పచ్చి కరివేపాకు, ఉప్పు వేసి రైస్ అయితే కలిపేసి ఉంచేసాను. ఇక్కడేమో చింతపండు ఉడుకుతుంది. పోపు కోసమేమో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం కట్ చేసుకున్నానండి. సో ఇవాళ ఆదివారం కదా, అందుకని ఇక ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు పిల్లలు, చాలా చాలా రోజులు అయిపోయింది పులిహోర చేసి. సో నేను చేసే పులిహోర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. పెరుగు వేసుకొని పచ్చిమిరపకాయల చట్నీ అది వేసుకొని చాలా ఇష్టంగా తింటారనమాట. సో అందుకని ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను, నా ఆంధ్ర స్టైల్లో అనమాట. అసలు నేను ఇలాగే చేస్తానండి, నిమ్మకాయ వేసి ఎక్కువ చేయని అసలు ఇష్టం ఉండదు నాకు. ఇలా చింతపండు గుజ్జు ఉడకబెట్టుకొని చేసుకున్న పులిహోర అంటేనే మా పిల్లలకి చాలా ఇష్టము. అలాగే నాకు కూడా అలాగే అండి, మా వారికి ఇంకా ఇంకా ఇష్టం అనమాట. సో అందుకని ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. అందరికీ బాయ్ బాయ్.